సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అగైన్ ఐఎమ్ కమింగ్ విత్ యూ. సో మంచి కంటెంట్ అయితే వచ్చానమాట. సో మీరు thumbnail చూడడానికి కొంచెం అటు ఇటు అయి ఉంటుందిలే, కానీ సో సబ్జెక్ట్ అయితే చాలా జెన్యూన్, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది చూడడానికైనా, మీరు తెలుసుకోవడానికైనా. కాకపోతే ఏంటంటే ఇది రెగ్యులర్ బేసిక్గా డైలీ మన జరిగే వాటిలో నుంచి కొన్ని మనం అర్థం చేసుకొని చెప్పడం జరిగింది, కానీ దీంట్లో కొత్తగా న్యూగా అయితే ఏమి యాడ్ చేయలేదు. కాకపోతే కంటెంట్ బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మన గురించి, మన సెల్ఫ్ హ్యాపీనెస్ ఎట్లా అనుభవించాలి అన్న దాని గురించి మాట్లాడబోతున్నా. సో మీరు ఆల్రెడీ thumbnail చూశారు. సో thumbnail గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, సో ప్రతి వీడియోకి చెప్పినట్టే నేను పెట్టే ప్రతి వీడియో అందరికీ నచ్చాలని రూల్ అయితే ఏం లేదు, ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, వీడియో అనేది మన పూర్తిగా లేదా అట్లీస్ట్ ఒక 10 minutes 20 minutes కనుక చూడగలిగితే వీ కెన్ అండర్స్టాండ్ అసలు ఏం చెప్తున్నాడు, ఏం పెట్టాడు thumbnailలో, అతను పెట్టిన దానికి అతను చెప్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అనేది అర్థమైతే, తర్వాత మీరు వద్దన్న ఆటోమేటిక్గా ఉన్న కొంచెం ఆ మిగిలిపోయిన ఆ డ్యూరేషన్ కూడా మీరు కంప్లీట్గా వాచ్ చేసి క్లోజ్ చేసేస్తారు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఒక వీడియో చూసి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఇంట్రెస్ట్ రావాలన్నా, ఆ మనిషి యొక్క చెప్పే దాని గురించి మనకి ఏమైనా అర్థం అవ్వాలన్నా సరే, ముందు మన ఆ వీడియోని ఫాలో అవుతే తప్ప లేకపోతే మనకేం అర్థం కాదు. ఏదో మనం thumbnail చూసి జస్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ చెప్పే ఈ సొల్లు వస్తుంది, ఈ సొల్లు చూడగానే అబ్బా ఎందుకు లేరా బాబా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాం. అట్లా కాదు, వీడియో పూర్తిగా కనుక మీరు చూడగలిగితే చాలా బాగుంటుంది. సో అది అన్నమాట. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి వీడియోకి చెప్పినట్టే, ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం కల్పితం మాత్రమే, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఎంటర్టైన్మెంట్ పర్పస్. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో మనం అయితే thumbnail గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఇదేంట్రా బాబు సంతోషం దొరకడం ఏంటి, మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నాం. సంతోషం ఎక్కడ దొరికేది ఏంటి, ఎక్కడేం సంతోషం ఉంటుంది. మన గంటలో అరగంట సేపు 10 నిమిషాలు సెకండ్ కూడా నవ్వుకుంటూ ఉంటాం. ఫోన్ చూస్తే నవ్వు వస్తుంది, కామెడీ చూస్తే నవ్వు వస్తుంది అంటాం. అట్లా కాదు, ఆ సంతోషం వేరు. అది జస్ట్ ఫర్ 1 minute 2 minutes అయిపోతుంది. నువ్వు జస్ట్ నవ్వేస్తావు, అంతటితో క్లోజ్ అయిపోతుంది. అట్లా కాదు, అసలు సంతోషానికి ఉన్న వాల్యూ, సంతోషం గురించి ఏంటి, సంతోషం అనేది అవర్ హ్యాపీనెస్. మన సెల్ఫ్ కంట్రోల్ని కంట్రోల్ చేసుకుంటా నవ్వటం అనేది, అది నీ మనసు నవ్వాలి, నువ్వు నవ్వాలి, నీ మనసులో కూడా నువ్వు నవ్వుతున్నట్టు నీకు తెలియాలి. అప్పుడు నువ్వు ఇక్కడ హార్ట్ఫుల్గా నవ్వినప్పుడు దీనికి ఎటువంటి ఆలోచన రాదు. బట్ నువ్వు అదే డిఫరెన్స్ చెప్పబోతున్నావు. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఏదో పెట్టుకొని నవ్వినా ఇక్కడ మైండ్ పనిచేయదు, జస్ట్ అదే పైకి ఏదో షో లాగుంటుంది. కాబట్టి సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది పెయిన్ పాయింట్. సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది నేను చెప్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి, సంతోషంగా జీవించాలంటే, కొనసాగాలంటే, సంతోషంగా ఉండాలంటే బేసిక్గా ఏమేం కావాలి? నేను thumbnailలో పెట్టినట్టు డబ్బు, ప్రేమ, పెళ్ళి, సంథింగ్. సో మనం లాస్ట్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అదేదో నేను thumbnail కోసం పెట్టున్నా తప్పక మెన్షన్ చేయడం తప్ప, లేదంటే దాని గురించి మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్, అంతమించి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి, మెయిన్ పాయింట్ ఏంటంటే అదే సబ్జెక్ట్ కోసం. సో దాని గురించి మాట్లాడే ముందు, సో వీడియో అయితే మీరు క్లియర్గా చూడండి, మీకైతే thumbnail క్లియర్గా అర్థమైంది. ఉన్నంత కాలం ఉందాం అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనే దానికి వస్తే, సో ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడు ప్రజెంట్ మనం అనుభవిస్తున్న కల్చర్లో, ఏదో ఒక టైంలో, లేదంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలని ట్రై చేసినా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారు. అది సర్వసాధారణం. సో సంతోషం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సంతోషం అనేది కంప్లీట్గా ఒక మనిషి అనుభవించాల్సిన అవసరాల్లో సంతోషం అనేది చాలా రేరు, చాలా అంటే చాలా రేరు.
మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, లేదంటే మన ఫియాన్సీతో బయటకు పోయినప్పుడు, లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా సినిమాకి పోయినప్పుడు, వీటి నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే జస్ట్ ఆ మూమెంట్ వరకు బాగుంటుంది, సెల్ఫ్ హ్యాపీనెస్. బట్ తర్వాత హ్యాపీగా ఉండాలంటే మళ్ళీ నువ్వు వేరే దేని దాని గురించి వెతుక్కోవాలి. నాకు సంతోషాన్ని ఇస్తుంది ఏంటి అన్న దాని గురించి నువ్వు వెతుక్కోవాలి. అది దొరికినప్పుడే నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండగలుగుతావు. సో నేనేం చెప్తున్నానంటే అదే, కేవలం మనకి సంతోషాన్ని ఇచ్చే అది వస్తువైనా అవ్వచ్చు, లేకపోతే మనతో ప్రేమగా మాట్లాడే మనుషులైనా అవ్వచ్చు, లేకపోతే మనం అనుభవించినవి, లేకపోతే మనం తెలుసుకుంటున్నవి, మనం చూస్తున్నవి, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, ఇవన్నీ చూస్తున్నప్పుడు వచ్చే కలిగే సంతోషం జస్ట్ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంతోషం అనేది అన్లిమిటెడ్ కాదు. అన్లిమిటెడ్గా మనకు సంతోషం దొరకదు. సో దొరకాలి అంటే దొరుకుతుంది. నేను చెప్తా, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు దొరుకుతుంది. దొరకాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో సంతోషం మొత్తం దొరకదంటే సింపుల్గా కూడా చెప్తా, మీరు అప్పుడప్పుడు కనిపిస్తే మన జీవితం మనకి ఎన్నో పరీక్షలు పెట్టింది. మనం ఎంత సంతోషంగా మనం అనుకుంటాం, ఈ అమ్మాయి ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయిరా బాబు, ఇట్లా కాదు, మనం అయితే చాలా సంతోషంగా ఉండాలి, ఫస్ట్ పీస్ఫుల్గా ఉండాలి, ఇది ఏదైతే అదేంది జీవితం అని ఒక ఫిక్స్డ్ ఒక ప్రక్రియలో ఉంటాం మనం, ఒక ప్రొసీజర్లో. కొన్నిసార్లు మనకి ఎంత సంతోషం వచ్చినా మనస్ఫూర్తిగా నవ్వలేము. ఎందుకు నవ్వలేము? ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా నవ్వొచ్చినా, ఒకవేళ మనం మనస్ఫూర్తిగా నవ్వాలనుకున్నా సరే, ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నీకు హ్యాపీనెస్ వచ్చినా సరే, ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది. సో హ్యాపీనెస్ కొద్ది క్షణాల్లో ముగిసిపోయింది. ఓకేనా? సో నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలన్నా కొన్ని బాధలు, కొన్ని ఆలోచనలు ఏవో ఒకటి నేను ఆపేస్తాయి. ఆ క్షణం వరకు ఉంటుంది, కానీ తర్వాత నుంచి హ్యాపీగా నువ్వు ఫీల్ అవ్వలేవు. సో అలా ఉండకుండా ఉండాలి అంటే, ఒకవేళ అలా ఉండకుండా ఉండాలి, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే, ఒక చిన్న మాట, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ దేవుడు నా కలలో కనిపించి నీకేం కావాలరా బాబు అని ఒకవేళ నన్ను అడిగాడు అనుకోండి, నేను అప్పుడు దేవుడిని ఏమో అడుగుతా తెలుసా? ఫస్ట్ పాయింట్, మా అమ్మ అయ్య బాగుండాలి, నా జీవితం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అని అడగను. అవన్నీ వేస్ట్ అయ్యి ఎట్లా జరుగుతుంటాయి. నేను ఇక్కడ ఏం కావాలి, నా జీవితం మొత్తం నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని దేవుడిని అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ అడిగాను అనుకోండి, దేవుడు ఏమంటాడు, సరేరా బాబు, నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండేటట్టు చేస్తా, మొత్తం ప్రశాంతంగా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేటట్టు చేస్తా, బట్ ఉన్న పనంగా మనం పైకి వచ్చేస్తావా నాతో పాటు అని అన్నాడు అనుకోండి, నేను వెళ్ళిపోతా కూడా. ఎందుకంటే నాకు ఈ బాధలు, ఈ కోపాలు, ఈ తపనలు, లేదంటే వన్ మోర్ థింగ్, ఈ కుట్రలు, ఈ అప్పులు, ఈ రిలేషన్షిప్లు, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా బిందాస్గా తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి సో ఆయనకు మించిన సంతోషం లేదు కాబట్టి వెళ్ళడానికి సిద్ధమైన, అంటే అక్కడ నాకు సంతోషం దొరుకుతుంది. ఒకటి, నేను పోయినందుకు కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంచుతా అంటున్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కనపడితే అంటున్నా, కనపడుతుందా లేదా సెకండరీ లేకనే, అదంతా జరిగే పని కాదు, ఏదో మాట్లాడుతున్నా కానీ మీకు తెలుసు, అవి అర్థం చేసుకుంటారు. బట్ చెప్తున్నా, వెళ్ళిపోతా నేను, హ్యాపీనెస్ కావాలి, సంతోషం కావాలి. అది సాధ్యమా? అది కాని పని, అది దొరకదు, రాదు. మరి దొరకదు, రాదు కదా, మరి మనకే మన సెల్ఫ్ హ్యాపీనెస్, మనకే మన సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే, పక్కనోడి గురించి, పక్కన వాళ్ళ గురించి, అది తల్లి అయినా, తండ్రి అయినా, కుటుంబంలో ఫ్రెండ్స్ అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే, నువ్వు సంతోషంగా, నువ్వు మనస్ఫూర్తిగా, ఏ దిగులు చింత లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నువ్వు హ్యాపీగా ఉంటే నీ పక్కన ఉన్న 10 మందిని హ్యాపీగా ఉంచగలుగుతావు బేసిక్గా. సో నువ్వు హ్యాపీగా ఉండాలంటే వీళ్ళందరినీ సైడ్ చేసేయాలని చెప్పను నేను. నువ్వు సైడ్ చేసుకుంటావో సైడ్ చేసుకోకపోతావో అది వేరే విషయంలో, కానీ బట్ నీకై నువ్వు సెల్ఫ్ హ్యాపీనెస్, నీ సంతోషంగా, నీ మనస్ఫూర్తిగా నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకుంటే కొన్నిటిని వదిలేసుకోవాల్సి వస్తుంది. అంటే వదిలేసుకోమంటే కంప్లీట్గా వదిలే పని కాదు, కొంత దూరం పెట్టాల్సి వస్తుంది.
కొంత దూరం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో నీ పక్కన వాళ్ళను కూడా నువ్వు 110% సాటిస్ఫై చేయడానికి 110% వాళ్ళ సోల్ హ్యాపీగా ఉంచడానికి నువ్వు ట్రై చేస్తావు. ఇది డ్యామ్ షూర్. ఇప్పుడు నీ గురించి పక్కనోడు ఎవడేమనుకున్నా సరే నీకు అనవసరం. ఓకేనా? నీకు అనవసరం. నా గురించి ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా, చూసే వాళ్ళందరూ కూడా వీడియో అమ్మ వీడికి పిచ్చాయంటారా బాబు, పిచ్చినా కొడుకులాగా ఊరికే పిచ్చి పిచ్చి కొటేషన్లను పెట్టుకుని పిచ్చి పిచ్చి వీడియోలన్నీ మాట్లాడతాడు ఎందుకు అనిపించింది. సో నాకు ఇట్లా మాట్లాడటం, ఇట్లా చెప్పటం అనేది నాకు అదొక తెలియని ఒక సంతోషాన్ని ఇస్తుంది. నేనైతే తప్పు చెప్పట్లేగా. నీకు సంతోషం కావాలంటే, నేనైనా సంతోషంగా ఉండాలంటే ఇదే చేయాలి. సో నా పక్కనోడితో నాకు అనవసరం, ఎవడు ఏమనుకున్నా సరే నాకు అనవసరం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గమనించారో లేదో మీరు, చాలామంది వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా పాటలు పాడుకుంటారు, డాన్సులు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా ఒక మూమెంట్లో ఉంటారు, ఒక ఎంజాయ్మెంట్లో ఉంటుంటారు. వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటారు. దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ హ్యాపీనెస్ అంటారు. ఎవడేమనుకుంటా మనకి ఎందుకు, 10 మందిలో ఉన్నా 100 మందిలో ఉన్నా నేను హ్యాపీగా ఉండాలి, నా జిల్లంతా హ్యాపీగా ఉండాలి అనుకుంటే పక్కనోడితో మనకు అనవసరం. అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండగలుగుతావు. ఇది చాలా జెన్యూన్. ఇది ఎవడో ఏదో అనుకుంటాడో, 10 మందిలో మనం ఇట్లా అనుకున్నా కానీ ఫీల్ అవుతాం అనుకుంటే అది వాడు ఫీల్ అవుతుందంటే వాడి ప్రాబ్లం అది. కానీ మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నామంటే మన సంతోషం కావాలి కదా మనకి. అది ఎక్కడున్నా 100 మందిలో ఉన్నా, 200 మందిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా సరే నీ సెల్ఫ్ హ్యాపీనెస్ నీకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను కూడా అంతే, ఎవరిని పట్టించుకోను, నా సంతోషంలో నేను ఉంటా. మరి ఎక్కువగా దాని గురించి దాని గురించి ఆలోచించి, లేదంటే మన ముందు మనుషులు ఉన్నారనో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమని బొచ్చు ఎవ్వడేమనుకున్నా నీ సంతోషాన్ని మించింది ఎవడేమి ఇవ్వలేడు బేసిక్గా. సో నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేసి ఒకరితో నీకు ఎందుకు, అది నీ కుటుంబంలో ఉన్నా, నువ్వు బయట వాళ్ళ దగ్గర ఉన్నా, ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు సంతోషంగా బిందాస్గా ఉండాలంటే, వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వు సెల్ఫ్ హ్యాపీనెస్గా ఉండాలనుకుంటే, నీకు నువ్వు నచ్చినట్టు ఉంటే చాలు. నువ్వు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, every small things also you can feel it. When you feel something, that happiness will come in your heart. Definitely it will happen. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు సంతోషంగా పూర్వకంగా రావాలంటే, ఇది ప్రశాంతంగా ఉందనుకోండి, ఇక్కడ ఏం ఆలోచన లేదనుకోండి, ఇక్కడ నుంచి హార్ట్ఫుల్గా వస్తుంది హ్యాపీనెస్. చాలా జిల్లుగా ఉంటారు, బిందాస్గా ఉంటారు. అసలు మీ అపీరెన్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, మీకే బరువు అనిపించదు, మీకు అంత హ్యాపీనెస్ ఉంటుంది. సో అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసరికి నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ సోల్ని ప్రశాంతంగా పెట్టుకోమని చెప్పిన, అంతవరకు మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డబ్బు ఉంటే నువ్వు సంతోషాన్ని కొనుక్కోగలుగుతావు, నువ్వు సంతోషాన్ని అమ్మగలుగుతావు. ఈ రెండు ఉంటాయి. బోత్ ఆప్షన్స్ ఇన్ యువర్ హ్యాండ్. నీకు ఆ డబ్బు ఉంటే సంతోషాన్ని కొనగలుగుతావు, సంతోషాన్ని అమ్మగలుగుతావు. రెండు ఉంటాయి. అమ్మగలుగుతావు అంటే దానికి 100 దారులు ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం వేస్ట్. సో దానికి వేరే అన్ని ఆప్షన్లు అప్పటికప్పుడు వచ్చేస్తుంటే పెద్ద ప్రాబ్లం కాదు. బట్ సంతోషం కొనుక్కునేది ఎలా అంటే, నీ దగ్గర అన్నీ ఉంటే, నీ దగ్గర డబ్బు ఉండి అన్నీ ఉంటే నీ దగ్గరికి 100 మంది వస్తారు ఏకదాటిగా. 100 మంది వచ్చినప్పుడు 100 మందిలో 100 కళలు ఉంటాయి. వెన్ యూ హ్యావ్ మనీ, నీ దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉందో, ఆ డబ్బున్న క్షణం నీకు పెద్ద మెంటల్ ప్రెషర్ ఉండదు. ఎందుకు? డబ్బు ఉంటే అన్నీ వస్తాయి కాబట్టి. సో డబ్బు అనేది సంతోషాన్ని ఇస్తుందా అంటే 110%, 100% డబ్బు సంతోషాన్ని మనిషికి పుష్కలంగా అందిస్తుంది. ఫ్యాక్ట్. నీ మనసుకు నచ్చిన వాళ్ళు, నీతో మంచిగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే నిన్ను బాగా అభిమానించే వాళ్ళు, నువ్వు లేకపోతే ఉండలేని వాళ్ళు, వీళ్ళందరూ ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు చెప్పిన ఆ మోటివేషన్కో, వాళ్ళు చెప్పిన ఆ ప్రేమకి ఆ 10 minutes మాత్రమే నువ్వు హ్యాపీనెస్గా ఉండగలుగుతావు. నాకు ఇష్టమైన నా జీవిత భాగస్వామి నా పక్కన ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉంటానా అని చాలామంది చెప్తా ఉంటారు. ముచ్చటి, నీ పక్కన ఉన్న మనిషికి 3 పూట్ల అన్నం పెట్టుకుంటా సంతోషంగా ఉండమంటే ఉంటారా? నాకు ఆకలి అవుతుందంటే నువ్వు సంతోషం నోట్లో పెడితే ఆకలి నిండుతుందా? నిండదు. బట్ కావాల్సింది డబ్బు. కాబట్టి
డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. బట్ ఆ డబ్బు కోసం నువ్వు కష్టపడు. దానికి మనకు సంబంధించిన వీడియో ఇంకోటి తీసి అది కూడా చూడండి. డబ్బు అనేది అన్లిమిటెడ్. నీ దగ్గర డబ్బు ఉంటే అన్లిమిటెడ్ సంతోషం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది నీ దగ్గర. అది ఏదో ఒక రూపాన. సో మనీకి అంత పవర్ ఉంది. సో డబ్బు మీద ఫోకస్ చేస్తే నీ సెల్ఫ్ హ్యాపీనెస్ నువ్వు అనుకున్న దానికంటే 100 రెట్లు పెరుగుతుంది. సో సంతోషం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే డబ్బులో కూడా దొరుకుతుంది. ఆ డబ్బు ఎలా సంపాదించాలన్న దాని గురించి పోరాడితే సంతోషం అనేది ఆటోమేటిక్గా నువ్వు కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రేమ. మరి ప్రేమలో, డబ్బులో, పెళ్ళిలో, సంథింగ్ ఎల్స్లో మరి సంతోషం ఏంటి అన్నావు కదా, మరి ఎందుకు పెట్టేవాళ్ళ అంటే డబ్బులో హ్యాపీనెస్ అనేది అన్లిమిటెడ్, ఎక్కడికి పోదు. నీకు ఆ డబ్బు ఉన్నంతకాలం హ్యాపీనెస్ ఉంది. నెక్స్ట్ ప్రేమ. ప్రేమలో హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది? నీకు ఆకలి అయితే నేను సంతోషంగా ఉన్నానంటే ఆకలి తీరుతుందా? తీరదు, డబ్బులు కావాలి. సో ప్రేమకైనా, పెళ్ళికైనా, సంథింగ్ ఎల్స్ దానికైనా సరే, దేనికైనా 3 డిపెండ్ అయి ఉంది మనీ మీద కాబట్టి, డబ్బు మీద కాబట్టి. డబ్బు ఉంటే ఈ 3 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సరే, ఆ 3 గురించి వివరించాలి కాబట్టి మనం thumbnail పెట్టాం కాబట్టి వివరిస్తా చూడండి. ప్రేమలో హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? వాళ్ళు తెలియని ఎమోషను మన మీద పడేసినప్పుడు, ఆ ఎమోషన్కి మన సోల్ కనెక్ట్ అయినప్పుడు, మన సోల్ కొంచెం మన వీక్ కదా, వీక్ అయినప్పుడు కొన్ని పాయింట్లో వీక్ ఉంటుంది సోల్. చూడండి, ఏ మగోడైనా కాంప్రమైజ్ అయ్యేది ఒక్క ఆడదని చెప్పకూడదు ఇట్లా, బట్ చెప్తా. ఏ మగోడైనా, ఎంత పెద్ద చెట్టంత మగోడైనా సరే కరిగిపోయేది అక్కడే, ఒక స్త్రీ దగ్గరే. కాబట్టి అక్కడ హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఎంతసేపు? ప్రేమ ఉన్నంతసేపు. మనం 365 రోజులు ప్రేమించుకుంటామంటే, తిండి లేకుండా ప్రేమించుకుంటే ప్రేమ నిలబడుతుందా? సంతోషం ఉంటుందా? ఉండదు. సంతోషం అనేది నువ్వు ఆ క్షణానికి, ఆ పూటకి, ఆ టైంకి, ఆ క్షణానికి అనుభవించి వదిలేసేదే. ఆ ఫీల్ నువ్వు తీసుకుని వదిలేసేదే. నిన్నటి సంతోషం గుర్తు తెచ్చుకుంటే, అబ్బా నిన్న భలే ఎంజాయ్ చేశారా బాబు అనేది నిన్నటితో అయిపోయింది. ఈ రోజు మళ్ళీ ఎంజాయ్మెంట్ కావాలంటే డబ్బు ఉంటే ఈ రోజు కూడా వచ్చేస్తుంది. సో ప్రేమలో అయినా, పెళ్ళిలో అయినా, సంథింగ్ ఎల్స్ దాంట్లో అయినా సరే మేజర్గా నువ్వు సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉండాలి. మరి నువ్వు ఈ వీడియో వల్ల ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నా, మరి డబ్బు గురించే చెప్పొచ్చుగా. మరి వీడిని ఎందుకు పెట్టావు? ప్రేమ, పెళ్ళి, సంథింగ్ ఎల్స్, మరి ప్రేమ, పెళ్ళి, సంథింగ్ ఎల్స్ ఇవన్నీ ఎందుకు పెట్టావన్నా? మరి డైరెక్ట్ మనీ గురించి చెప్తే సరిపోయింది. అంటే డబ్బులు ఉంటే సంతోషం ఉంటుందని అల్టిమేట్గా అది అందరే తెలుసు. మనీ ఈజ్ అల్టిమేట్ కాబట్టి. బట్ అట్లా కాదు. నేను నా అనుభవంలో ఈ తక్కువ టైంలో, ఈ తక్కువ వయసులో నేను తెలుసుకుంది ఏంటంటే, డోంట్ లూజ్ యువర్ గోల్ ఫర్ సంథింగ్ ఎల్స్. నువ్వు సంథింగ్ ఎల్స్ కోసం నీ సంతోషాన్ని 5 నిమిషాల్లో కావాలి అనుకుని, సంతోషాన్ని 5 నిమిషాలు వదులుకోవాలనుకుంటే నీకు గోల్ నువ్వు అనుకున్నది నెరవేర్చుకోలేవు, సంతోషంగా ఎప్పుడూ ఉండలేవు. కాబట్టి నేను చెప్పాలనుకున్న పాయింట్, మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే, లైఫ్లోకి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు, వాళ్ళ అవసరాలు తీరిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. చిరకాలం నిన్ను సంతోషంగా పెట్టేది ఎవ్వరూ ఉండరు. చిరకాలం నువ్వు సంతోషంగా ఉంచుకోవాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉండాలి, లేదంటే నీ సెల్ఫ్ ఎప్పుడు హ్యాపీనెస్గా ఉండాలి. లోకం గురించి పట్టించుకోవు. అది ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఎందుకంటే యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, యూ కెన్ చిల్ స్మాల్ థింగ్స్ ఆల్సో. చిన్న మన రోడ్డు మీద జరిగే వాటిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళు ఎవడో చూస్తాడు, ఎవడో చేస్తాడంటే ఇక్కడ మనుషులు శాశ్వతం కాదబ్బా. నువ్వైనా నేనైనా ఎవరు శాశ్వతంగా ఎవరు ఉండరు. సో ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోవాలి కాబట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కాబట్టి, సంతోషం దొరుకుతుందని ఆలోచించుకొని యూ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని సంతోషంగా తీసుకోవడానికి ట్రై చేయి. కష్టం వచ్చినా సరే, ఏముందిరా కష్టమేగా చూద్దాం ఏమవుతుంది అని చెప్పి లైట్ తీసుకుంటే ఆ మూమెంట్కి సంతోషంగా ఉండిపోవాలి అంతే. దాని గురించి ఆలోచించి భయపడవు. కానీ ఒకటి, మీ దాకా వచ్చి మేము సంతోషంగా ఉండాలి అనుకుంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి.
అనేక దారులు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి నువ్వు సంతోషంగా ఉండడానికి. బట్ ఇక్కడ కనపడింది ఏందయ్యా అంటే సంతోషం. నీకు సంతోషం ఎక్కడుంటుంది? నీకు సంతోషం ఎక్కడుంటుంది? ఒకవేళ సంతోషం ఉండాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బు ఉండాలి. అది తీసి పక్కన పెట్టండి. ఇంకొకటి, రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా ఉంటుందో దాని గురించి ఆలోచించకపోతే యు ఆర్ హ్యాపీ. వన్ మోర్ థింగ్, అన్నెసెసరీగా నిన్నటి దాని గురించి ఆలోచించి, నిన్నటి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి గతాన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల బాధపడతాం. అక్కడ వేస్ట్, నీ సంతోషం అక్కడ రాదు. 2, ఫీల్ ఇట్ కరెంట్లీ, లైవ్ ఉన్న మూమెంట్, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, చిల్ అవడానికి ట్రై చేయి. నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావో, నువ్వు సాంగ్స్ పెట్టుకుంటావో, ఫ్రెండ్స్తో చిల్ చాట్లో ఉంటావో, నువ్వు ఏదైనా ఫీల్ అవ్వు, కానీ హ్యాపీగా ఉండటానికి చేయి. సో సంతోషం అనేది చాలా అరుదుగా దొరికేది. దాన్ని వచ్చినప్పుడు లేదంటే నీ ఇక్కడ ఫీల్ అయినప్పుడు దాన్ని హ్యాపీగా ఉంచుకోగలిగితే నువ్వు ఉన్నంతకాలం, ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా హ్యాపీగా బిందాసుగా ఉంటావు. తర్వాత నీ దగ్గర నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో వాడికి ఎప్పుడు చిల్లు ఉంటాడు రా బాబు, చాలు, వాడికి అంతకన్నా ఏం కావాలి. నిన్ను చూసేవాళ్ళు అలా అనుకుని ఫీల్ అవ్వాలి, వాళ్ళు అప్పుడు చిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మీ సోల్ని హ్యాపీగా ఉంచుకోండి. జరిగిపోయింది తిరిగి రాదు. మన లైఫ్లోకి ఎంతమంది వస్తుంటారో పోతుంటారో, బట్ సంతోషం అనేది చాలా రేరు. ఉన్నంత కాలం ఉందాం సంతోషంగా, పోయేటప్పుడు ఎవ్వడేం తీసుకుపోవడం, అదంతా తీసి పక్కన పెట్టు. పెద్ద పెద్ద మాటలు ఎందుకులే, కానీ మనకి ఉన్న రోజులు చిల్ అవ్వటం. పెళ్ళి కాలేదా, పెళ్ళి అయ్యేదాకా చిల్ అవ్వండి. పెళ్ళి అయిందా, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యేదాకా చిల్ అవ్వండి. అవి ఎట్లా అవ్వవు, కనీసం అవుతాయన్న ఆస్తో అన్న చిల్ అవ్వటం ఉంటుంది కదా, సంతోషంగా ఉండగలుగుతాం. ఓకేనా? అట్లా ఎప్పుడైతే ఇలా కాదు, ఒకళ్ళని చూసి అవతల వాళ్ళని చూసి నువ్వు నిరుత్సాహపడిపోయి వాళ్ళలాగా నేను ఎందుకు లేను అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. నీ వే ఆఫ్ లివింగ్లో, నీ వే ఆఫ్ స్టైల్లో, నీ జీవితం నీ యొక్క స్టైల్లో కనుక నువ్వు గడపగలిగితే యూ ఫీల్ వెరీ హ్యాపీ. బిందాస్, చగ్గాసుకుంటావు. చాలరా నీ అమ్మ, చాలరా బాబు, ఇంత నుంచి ఏం కావాలి, బిందాస్ ఉంటావు, హ్యాపీగా ఉంటావు. సో యూ కెన్ ఫీల్ ఇట్. అది కూడా నువ్వు ఫీల్ అవ్వాలి. అబ్బా వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఎందుకున్నాం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, నువ్వు బతికినంత కాలం ఇంక సంతోషం ఏడ దొరుకుతుంది నీకు. నువ్వు సంసారం చేసినా కూడా సంతోషంగా ఉండలేదు, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళ లైఫ్ స్టైల్ని అత్యుత్సాహంతో తెలుసుకోవాలని ట్రై చేసినా, వాళ్ళు అలా ఉన్నారు నేను ఎందుకు లేను అనేది నీలో వచ్చినా నువ్వు సంతోషంగా ఉండలేవు. వాళ్ళు అలా ఉన్నారంటే అది వాళ్ళ స్టైలు, వాళ్ళది జీవిత శైలి, అది వాళ్ళు అలా ఉంటారు. నీ స్టైల్లో నువ్వు ఉన్నదానికి, నీ జీవితంలో నీకున్న దాని గురించి, నీ దగ్గర ఎంత ఉన్న దాని గురించి, నువ్వు దాని గురించి దాంతో ఎంత హ్యాపీగా గడపాలని అనుకుంటావు చూడు, దట్ ఈజ్ యువర్స్, దట్ ఈజ్ యువర్ హ్యాపీనెస్. వాళ్ళ దగ్గర ఉన్నదంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అది నీకు రాదు. చూసినా అత్యుత్సాహపడి నీది ఉన్నది పోగొట్టుకోవడం ఎందుకు? నీకున్న దాని గురించి నువ్వు ఆలోచించి, నీకున్న దాని నుంచి నువ్వు గుర్తు తెచ్చుకుని సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇది నాది, నా సంతోషం ఇంతే, వాళ్ళ సంతోషం వాళ్ళు అంతే, మనకు అనవసరం వాళ్ళతో. అది నేను చెప్తాను. కానీ ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నామబ్బా. ఓకేనా? చూడండి, కంటెంట్ తీయడానికి నేను ట్రావెలింగ్ వీడియోస్, సంథింగ్ వీడియోస్ చాలా ఉంది కంటెంట్ తీయడానికి. బట్ అట్లా కాదు, మనకు తెలిసిన దాంట్లో కొద్దో గొప్ప మనకు కొంచెం డిఫరెంట్గా చెప్పాలి, డిఫరెంట్గా జనాల్లో కన్వే అవ్వాలి, డిఫరెంట్గా మనకంటూ ఒక అభిమానం పెంచుకోవాలి, డిఫరెంట్గా మనం చెప్పేది కూడా జనాలు వాళ్ళకి కొంచెం కొద్దో గొప్ప ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఒక అవకాశం తప్పేదేముంది, మనమే డబ్బులు అప్పట్లే కదా అన్న వేలో ఉండడానికి ఇది చెప్తున్నా. సంతోషం అనేది ఒకటేనబ్బా. మనం 10 ఊర్లు తిరిగితేనో, 10 మందితో తిరిగితేనో, 10 చోట్ల పోతేనో, 10,000 మందిని మన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నా రాదు. ప్రశాంతంగా ఎప్పుడైతే నీ మనసుని, ప్రశాంతంగా ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ తీసేసుకొని నువ్వు హ్యాపీగా బిందాస్గా దేని గురించి, రేపటి గురించి ఆలోచించుకోకుండా ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను, రేపటి గురించి రేపు వచ్చిన తర్వాత రేపు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. దట్ ఈజ్ లైఫ్. హ్యాపీగా ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది మూమెంట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు ఎన్ని చేసినా సరే హ్యాపీగా ఉండలేవు. బట్ హ్యాపీగా ఉండాలి అంటే చాలామంది చెప్తుంటారు మనీ కాంట్ బై హ్యాపీనెస్ అని. దట్ ఈస్ రాంగ్.
మనీ బైక్ అండ్ హ్యాపీనెస్. డబ్బు సంతోషాన్ని కొనగలుగుతుంది. సో నువ్వు డబ్బు సంపాదించు, సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీ దగ్గరికి. నువ్వు దానికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర డబ్బు ఉంటే దీనికి పని లేదు. ఇక బిందా చిల్ అవుతుంటావు, ఎవ్రీ మూమెంట్ చిల్. సో ఉన్నంత కాలం ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు, ఏం చేస్తుంటావు, ఇవన్నీ సెకండరీ. ఉన్నంతకాలం ఉందాం, బిందాస్గా ఉందాం, హ్యాపీగా ఉందాం. ఓకేనా? దిగిలే వద్దు. మనీ కాంట్ బై హ్యాపీనెస్. నో, దట్ ఈస్ రాంగ్. మనీ కెన్ బై హ్యాపీనెస్. ఈ వీడియో చూసి చెప్పండి వాళ్ళకి కూడా. మనీ ఉంటే హ్యాపీనెస్, బిందాస్, చిల్. యూ కెన్ ఫ్లై విత్ యువర్ మనీ. ఈ డబ్బులతో ఎగిరిపోవచ్చు. సో డబ్బు ఉంటే చాలు. ఆ డబ్బు ఉంటేనే హ్యాపీనెస్. నేను చెప్తున్నా మళ్ళీ, డబ్బు లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారంటే అది వాళ్ళ లైఫ్, వాళ్ళ లివింగ్, వాళ్ళ స్టైలు, వాళ్ళ సంతోషం వాళ్ళకు ఉంటుంది. బట్ నీ లైఫ్ స్టైల్లో నువ్వు అనుకున్న దాని గురించి నువ్వు సంతోషంగా జీవించాలనుకుంటే, ఒకటి ఎదుటోరి గురించి ఆలోచించకపోతే నీకు డబ్బు అవసరం లేదు. ఎదుటోరి గురించి ఆలోచించి నాకు అలానే బతకాలి, ఆ లైఫ్ అలానే అందరిలాగా చిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం నీకు డబ్బు కావాలి. అడవిలో ఉండేవాడు కూడా సంతోషంగా ఉంటాడు, వాడికి డబ్బుతో పని లేదు. బట్ వాడికి ఏంటి, బిందాస్. వాడి మనిషే వాడి కోట్లు, వాడి ఆలోచనలే వాడికి లక్షలు. అందుకే వాడు బిందాస్ ఉంటాడు, చిల్ అయి ఉంటాడు ఎప్పుడు. సో అదనమాట. సో మనీ కెన్ బై హ్యాపీనెస్. కాబట్టి డబ్బు సంపాదించుకోండి. డబ్బు సంపాదించుకుంటే మన అనుకున్న వాళ్ళందరూ మనతో వచ్చేస్తారు, మనకు నచ్చిన వాళ్ళందరూ మనతో వచ్చేస్తారు, మనకు కావాల్సినవి మన దగ్గరికి వచ్చేస్తాయి. మన అనుకోని వాళ్ళు కూడా మన దాకా వచ్చేస్తారు. కాబట్టి సంతోషం అప్పుడు నీకు కింటాల్లో, టన్నుల్లో దొరుకుద్ది. యూ కెన్ ఫీల్ హ్యాపీ వెరీ వెల్. లైఫ్ ఆల్సో స్మూతింగ్ వెరీ గోయింగ్ స్మూత్లీ. ఓకేనా? సో అది ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సంతోషం దొరుకుతుంది. ఎక్కడ నేను పెట్టిన తమ్మినేల్లో డబ్బు ఉంటే ఆ రెస్ట్ ఆ 3 ప్రేమ, పెళ్లి, సంథింగ్ ఎల్స్, ఈ 3 ఆటోమేటిక్గా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన అనుకున్న వాళ్ళు, మన మనసుకి నచ్చిన వాళ్ళు, మన అనుకుని నిన్ను నమ్మి నీతో ఎల్లకాలం ఉండి నిన్ను సంతోషంగా చూసుకునే వాళ్ళు, నీతో సంతోషంగా గడపాలన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే మూమెంట్ ఎవరికైనా ఆకలి అయితే సంతోషం ఇస్తానంటే కడుపు నిండదు. కాబట్టి డబ్బు ఉండాలి. కాబట్టి మనీ కెన్ బై హ్యాపీనెస్. యూ కెన్ ఫీల్ ఫ్రీ విత్ యువర్ మనీ. డబ్బుతో ఫ్రీగా ఉంటావు. డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయి. వితౌట్ మనీ యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ విత్ మనీ యూ కెన్ బై సంతోషం, యూ కెన్ బై హ్యాపీనెస్, యూ కెన్ బై ఎవ్రీథింగ్. దట్ ఈస్ ట్రూ. యూ నో వెరీ వెల్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్. ఓకేనా? ఫస్ట్ థింగ్, నువ్వు బిందాస్ ఉండాలంటే సొసైటీ గురించి, పబ్లిక్ గురించి, నీ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి ఏమనుకుంటారో అనేది వదిలేసి, నువ్వు దగ్గర అన్నీ ఉంటే నువ్వు అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. నీ దగ్గర అన్నీ ఉంటే నువ్వు చెప్పిందే నిజం నిలబడుతుంది. ఇది ఉంటే దీంతో పని లేదు. ఇది ఉన్నా కూడా సమ్టైమ్స్ ఇది కావాలనుకున్నప్పుడు ఇది ఉండాలి. ఇది ఉంటే యూ కెన్ ఫీల్ హ్యాపీనెస్, సంతోషం వస్తుంది. సో ఇంత గురించి ఎక్కువ మాట్లాడినా వేస్ట్. ఓకేనా గైస్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు, దేని గురించి తప్పుగా మాట్లాడలేదు, దేని తక్కువ చేసి మాట్లాడలేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇది కేవలం కల్పితం మాత్రమే, కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే తీసింది. దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని. సో ఐ విల్ బి టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.